శ్రావణ మంగళ గౌరీ వ్రత కథ. పూర్వం కృతయుగంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగరమథనం చేసే సమయాన అమృతానికి ముందు అగ్నిజ్వాలలు కక్కుతూ కాలకుట విషం పుట్టుకొచ్చింది. దానిని చూసి భయకంపితులైన దేవదానవులు పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చారు. ఆ సమయాన పరమేశ్వరుడు మందహాసంతో చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నేనేమి చెయ్యను అన్నట్లు పార్వతి వైపు చూచాడు. ఆ సర్వమంగళ స్వరూపిణి అయిన జగన్మాత భర్త చూపులోని అంతర్యమేమిటో గ్రహించింది. దేవతలైనా దానవులైనా మానవులైనా మన భక్తులే కదా, మన బిడ్డలకు ఆపద కలిగినప్పుడు మనము కాక వేరెవరు రక్షిస్తారు అని భావించి నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యంపై ప్రగాఢ విశ్వాసముంచి లోక వినాశనానికి కారణభూతమైన భయంకర కాలకుట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అట్టి కరుణాంతరమూర్తి పార్వతీదేవి. అట్టి సర్వమంగళ స్వరూపిణి అయిన భవానీమాతను కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరీ వ్రతాన్ని విధిగా ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలి. అలా ఈ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వసౌఖ్యములతో గడుపుతారు. పార్వతీదేవికి మరో పేరు మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాది మంగళ ద్రవ్యాల్లోనూ ఆవు నీతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుంది. చాలా కాలం క్రితం జయపాలుడనే రాజు మహిష్మతి నగరాన్ని పాలించేవాడు. భోగభాగ్యాలు ఎన్ని ఉంటేనే ఆయనకు సంతానం కలగలేదు. ఆ దంపతులకు అదే దిగులు. ఎన్ని నోములు నేర్చినా, ఎన్ని దానాలు చేసినా ఫలితము శూన్యం. చివరికి పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగినది. పరమేశ్వరుడు ఒక సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురం బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయపాలుని భార్య పళ్ళెంలో సంబరాలు సమకూర్చుకొని భిక్ష వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు. ఇలా 3 రోజులు జరిగినదంతా భర్తకు వివరించింది. రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నీవు సిద్ధంగా ఉండమని భార్యతో చెప్పాడు ఆ రాజు. మరుసటి రోజు సన్యాసి రావడం, మహారాణి బంగారు పళ్ళెంతో సహా భిక్ష వేయబోయింది. ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించక, సంతానం లేని నీ చేత భిక్ష నేను స్వీకరించనని పలికేసరికి, అయితే మహాత్మా, సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకోగా, ఆ సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు, అమ్మా, నేను చెప్పబోయేది నీ భర్తకు తెలియజేయి. నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు అశ్వాన్ని అధిరోహించి ఒంటరిగా నీ భర్తను నగరం తూర్పు దిక్కకు వెళ్ళమను. అక్కడ అరణ్యంలో అతడిని నీలాశ్వం ఎక్కడ అలసటతో క్రింద పడుతుందో అక్కడ దిగి త్రవ్వమను. ఆ త్రవ్వకం నుండి ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది. ఆ స్వర్ణ దేవాలయంలో ఉండే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ సన్యాసి రూపి అయిన శివుడు. ఈ విషయమంతా భర్తకు చెప్పి ఆ విధంగా చేయసాగారు. స్వర్ణ దేవాలయంలో ఉన్న అమ్మవారిని జయపాలుడు ప్రార్థించాడు. జయపాలుని భక్తికి మెచ్చి ధనాన్నిస్తానని కోరుకోమంది అమ్మవారు. నాకు ధనం వద్దు, సంతానం కావాలని అన్నాడు జయపాలుడు. అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైధవ్యము గల కన్య కావాలనా, అల్కాయుష్కుడు సజ్జనుడు అయిన కుమారుడు కావాలా, కోరుకోమని అడిగింది అమ్మవారు. అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేందుకు కుమారుడే కావాలని కోరుకున్నాడు. అప్పుడు ఆ దేవి ఆ రాజును తన పార్శ్వమున ఉన్న గణపతి నాభి అందుడగు వైచి చెంతనే ఉన్న చూత వృక్ష ఫలాన్ని నీ భార్యకి ఇవ్వు అని అంతర్ధానమయ్యాను. జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది. ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు 16వ ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని శపిస్తాడు. ఈ విధంబుగా కొన్నాళ్లకు జయపాలుని భార్య ఒక కుమారుణ్ణి కన్నది. ఆ కుర్రవాడికి వయసు వచ్చింది. వివాహం జరిగితే కుమారుడికి ఆయుష్ పెరుగుతుందేమోనని భావించి కుమారుడికి వివాహం చేద్దామని భర్తతో అన్నది. కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి తన కుమారుణ్ణి అతని మేనమామతో కాశీకి పంపించారు. త్రోవలో వారు ప్రతిష్టానపురం చేరారు. అక్కడ వారిద్దరూ సత్రంలోకి ప్రవేశించారు. అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు. వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవ పడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది. అప్పుడు సుశీల, మా అమ్మగారు మంగళగౌరీ వ్రతం చేస్తుంది కాబట్టి మా కుటుంబంలో ఎవరూ ముండరు రండరు ఉండరు అంది కోపంతో. జయపాలుని కుమారుడు శివుడు, అతని మేనమామ ఇదంతా జరిగేటప్పుడు అక్కడే ఉన్నారు. తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు.
మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు. మా అమ్మ శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుడి మేనమామకు ఉపాయం తోస్తుంది. సుశీలను శివుడికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా మంగళ గౌరీదేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని భావిస్తాడు. మేనల్లుడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు. దాంతో సుశీల శివుడుల వివాహం జరిగిపోతుంది. పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారు. మంగళ గౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీల కలలో కనపడి నీ భర్త అల్పాయుష్కుడు, ఈ రాత్రితో అతని ఆయువు చెల్లింది, ఈ దోషమునకు మార్గం చెబుతాను విను అని ఈ విధంగా చెప్పింది. కొద్దిసేపట్లో కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది. వెంటనే నీవు నిండా పాలు ఉన్న కుండం దాని ముందు ఉంచు. అప్పుడు పాము ఆ ఘటంలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కుండమూతిని గట్టిగా కట్టి ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయనం ఇవ్వు. దాంతో నీ భర్తకు ఆ గండం తప్పిపోతుంది అని అంతర్ధానమవుతుంది. శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. విషయం తెలుసుకుందామని శివుడు సుశీలను తన ఆయువు ఎలా పెరిగిందని అడగ్గా అంతా శ్రావణ మంగళ గౌరీ వ్రతం ప్రభావం అని చెప్పింది. ఈ విధంగా కృష్ణుడు ఈ కథను ద్రౌపదికి చెప్పాడు. ఇప్పుడు పూజా విధానం. ఒక శుభ్రమైన పీటను పసుపు కుంకుమలతో అలంకరించి దానిపైన ఒక ఎండు కొబ్బరి చిప్పలో పసుపుతో చేసిన గౌరీదేవిని అలంకరించాలి. పసుపు వినాయకుడిని కూడా అలంకరించాలి. ముందుగా వినాయక పూజ చేయాలి. కలశం ప్రతిష్ఠించే సంప్రదాయం ఉన్నవారు కలశాన్ని పెట్టి కలశ పూజ గావించాలి. ముందుగా వినాయకుడికి నైవేద్యం సమర్పించాక మంగళగౌరి లేక పణిగౌరీ దేవి అష్టోత్తరం చదివి అమ్మవారి ముందు 5 ముడులు 5 పొరలు కలిగిన 5 తోరాలు 5 పిండి దీపారాధనలు బియ్యం పిండి బెల్లం మిశ్రమంతో చేసిన దీపాలు పెట్టి పూజించాలి. పూజ పూర్తయిన తరువాత అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అమ్మవారి దగ్గర పూజలో పెట్టిన ఒక తోరం చేతికి కట్టుకోవాలి. పిండి దీపారాధనలు కూడా ఒకటి అమ్మవారికి ఒకటి మనకి అనగా పూజ చేసిన వారికి, మిగిలిన 3 ముత్తైదువులకు తాంబూలంతో పాటు ఇవ్వాలి. వ్రతం చేసుకున్న మరునాడు కూడా అమ్మవారికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టి యథాస్థానం ప్రవేశయామి పూజార్థం పునరాగమనాయ చ అని అమ్మవారికి ఉద్వాసన చెప్పాలి. అంటే అమ్మా నీ స్వస్థానానికి వెళ్ళి మళ్ళీ పూజకి మమ్మల్ని అనుగ్రహించు అని అర్థం. అంతటితో ఒక వారం వ్రతం సంపూర్ణమవుతుంది. పసుపు కుంకుమల సౌభాగ్యం కోసం, సత్సంతానం కోసం, అన్యోన్య దాంపత్యం కోసం మంగళగౌరీ వ్రతాన్ని చేస్తారు. శుభం. Oh